నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్పై ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఉత్తమ్ వ్యాఖ్యలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. మేడిగడ్డ కుంగడం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు రావడం బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందన్న ఉత్తమ్ వ్యాఖ్యలకు స్పందించారు హరీష్ రావు. ఎన్డీఏఎస్ జేబు సంస్థగా మారిందని విమర్శించారు. ఈడీ, సిబిఐలను ఎలా వాడుతున్నారో ఎన్డీఎస్ఏను కూడా అలానే వాడుతున్నారనడానికి ఇది నిదర్శనం అన్నారు హరీష్ రావు. భారతదేశంలోనే డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ మీద అత్యున్నత నైపుణ్యం ఉండి, స్కిల్ ఉండి, నాలెడ్జ్ ఉండి, టెక్నికల్ నాలెడ్జ్ ఉండి పార్లమెంట్ లో చట్టం ద్వారా ఏర్పడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ద్వారా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పడ్డది. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. చాలా స్పష్టంగా గత ప్రభుత్వంలో జరిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణం, ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఓఎండ్ఎంలో అన్నిట్లో సీరియస్ లోపాలు ఉన్నాయి, అందుకోసమే కూలిపోయిందని స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా ప్రజా జీవితంలో, రాజకీయంలో బాధ్యతగా ఉంటే సిగ్గుతో తల వంచుకొని క్షమాపణ చెప్పాల్సిన పోయి అసలు ఎన్డీఎస్ఏ ఎవరు, అసలు ఇది వాళ్ళెవరు, వీళ్ళెవరు రిపోర్ట్ ఇవ్వడానికని ఒక వికృతమైన, వికారమైన విమర్శలు మొదలుపెట్టారు. ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన సంస్థ, ఇక దీనంత గొప్పది లేదు, దీంట్లో ఉన్నంత నిష్ణాతులైన ఇంజనీర్లు ఈ ప్రపంచంలో లేరు అని చెప్తాడు. మరి ఆ ఎన్డీఎస్ఏ కట్టిన పోలవరం కుప్పగూలిపోయింది, 5 ఏళ్ళైనా అక్కడికి ఎందుకు పోలేదు? ఇది ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే ఎన్డీఎస్ఏ ఎన్డీఏ జేబు సంస్థగా మారింది. ఈ దేశంలో ఈడీ, సిబిఐలను ఎట్లా వాడుతున్నారో ఎన్డీఎస్ఏను కూడా అదే పద్ధతిలో వాడుతున్నారనడానికి ఇది ఒక నిదర్శనము. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, సిల్వర్ జూబ్లీ ముందు తుది నివేదిక. 5 ఏళ్ళైనా పోలవరంకు పోరు, ఏ నివేదిక ఇయ్యరు. అంటే ఇది ఒక రాజకీయ పరమైనటువంటి ఒక కుట్రతో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై చేస్తున్నటువంటి విషయం ఇవాళ స్పష్టంగా అర్థమవుతా ఉంది.